ఒక వ్యక్తి నమ్మకం ఒక సమాజాన్ని మార్చగలదా? అసలు ఒక ఆలోచన ఒక ఉద్యమంగా ఎలా మారుతుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. దానికోసం ఒక ఆసక్తికరమైన వ్యక్తి జీవితంలోకి కాస్త లోతుగా వెళ్దాం. మన చేతిలో తెలుగు చర్చి వ్యవస్థాపకుల కథలు అనే పుస్తకాల సిరీస్ నుండి ఒక పుస్తకముంది. దాని పేరు పాగోలు వెంకయ్య కథ. ఈ పుస్తకం ఆధారంగా ఒక సాంప్రదాయ సమాజంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆ సమాజపు కట్టుబాట్లనే ప్రశ్నించి ఒక కొత్త మార్గాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఒకరి జీవిత కథ కాదు, నాకైతే ఒక మార్పు యొక్క పుట్టుక కథలా అనిపిస్తోంది. మీరు చెప్పిన ప్రశ్న చాలా ముఖ్యం. నిజంగా. ఎందుకంటే చరిత్రను మనం తరచుగా పెద్ద పెద్ద సంఘటనల కోణంలో చూస్తాం. కానీ అసలైన మార్పు మీరన్నట్లు ఒక వ్యక్తి యొక్క అంతర్గత సంఘర్షణ నుండి మొదలవుతుంది. ఈ పుస్తకం శీర్షికే చూడండి, వ్యవస్థాపకుల కథలు అంటుంది. అంటే వీడు కేవలం అనుచరులు కాదు, మార్గాన్ని నిర్మించినవాళ్లు. పాగోలు వెంకయ్య గారి కథ స్థానిక ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు తెలుగు క్రైస్తవ సమాజానికి ఎలా పునాది వేశాయో అర్థం చేసుకోవడానికి మనకొక కిటికీ లాంటిది. అయితే ఆ పునాదికి ముందు వెంకయ్యగారి నేపథ్యం ఎలా ఉండేదో చూద్దాం. ఆయన ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించారు. మనం సాంప్రదాయ కుటుంబం అంటున్నాం. అసలు ఆ కాలంలో ఒక సాధారణ గ్రామంలోని వ్యక్తికి దాని అర్థమేంటి? అంటే ప్రతిరోజూ గుడికి వెళ్లడమా, లేక కుల కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించడమా, ఎలా ఉండేది? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ రోజుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయమనేది ఒక జీవన విధానం. అది కేవలం పూజలు, పండగలకు పరిమితం కాదు. పుట్టినప్పటినుండి చనిపోయే వరకు ఒక వ్యక్తి ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ప్రతీదీ కులం, ఆచారాల ఛత్రంలో బంధించబడి ఉండేది. వెంకయ్య గారి విషయంలో ఆయన సనాతన విశ్వాసాలచే బలంగా ప్రభావితమయ్యారని ఈ పుస్తకంలో ఉంది. అంటే ఆయన ఈ వ్యవస్థను చాలా దగ్గరగా చూశారు, దానిలోనే జీవించారన్నమాట. ఇది ఆయన జీవితంలో తరువాత రాబోయే మార్పుకు ఒక బలమైన నేపథ్యాన్నిస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అంత బలమైన వ్యవస్థలో పెరిగిన వ్యక్తి దాన్ని గుడ్డిగా అనుసరించలేదు. చిన్నతనం నుండే ఆయనలో ప్రశ్నలు మొదలయ్యాయి. విగ్రహారాధన, కర్మకాండలు, కుల పద్ధతులు. అవును, కుల పద్ధతులు. వీటన్నిట్నీ ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది వినడానికి మామూలుగా అనిపించవచ్చు, కాని ఆ కాలంలో ఒక వ్యక్తి తన మతాన్ని ప్రశ్నించడం ఎంత పెద్ద విషయం! అది కేవలం పెద్ద విషయం కాదు, దాదాపు అసాధ్యమైన విషయం. ఆ రోజుల్లో మీ గుర్తింపు అనేది మీ కుటుంబం, మీ కులం. దాన్ని ప్రశ్నించడమంటే మీ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోవడం లాంటిది. అది కేవలం ఒక అభిప్రాయభేదం కాదు, ఒక రకంగా సామాజిక ఆత్మహత్యతో సమానం. అయినా వెంకయ్యగారు ఆ పని చేశారంటే ఆయనలో ఎంత తీవ్రమైన అంతర్మదనం జరిగుండాలి. ఇది ఆయన ధైర్యాన్ని మాత్రమే కాదు, అప్పటి సమాజంలో ఉన్న కొన్ని పద్ధతుల పట్ల ప్రజలలో లోలోపల ఉన్న అసంతృప్తికి కూడా అద్దం పడుతుంది. అంటే ఆయన మార్పుకు కారణం బయటి నుండి వచ్చిన ప్రలోభం కాదంటారా? లోపలి నుండి వచ్చిన అన్వేషణ అంటారా? ఖచ్చితంగా. ఆయన ఒక సమాధానం కోసం వెతుకుతున్నారు. ఆయన ప్రయాణంలో కీలకమైన అంశం అదే. ఆయనను మార్పువైపు నడిపించింది ఏదో బాహ్యశక్తి కాదు, అది ఆయన అంతర్గత సంఘర్షణే. ప్రతిదాని వెనుక ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకోవాలనే తపన ఆయనలో బలంగా ఉండేది. ఈ అన్వేషణే ఆయన్ను కొత్త దార్ల వైపు నడిపించింది. అలా సమాధానాల కోసం వెతుకుతున్న వ్యక్తికి క్రైస్తవ మిషనరీలతో పరిచయం ఏర్పడింది. బైబిల్ బోధనల ద్వారా ఏసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు. ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. ఆ కాలంలో మిషనరీలు అందించే విద్య, వైద్యం వల్ల కూడా చాలామంది ఆకర్షితులయ్యారని అంటారు కదా. మరి వెంకయ్య గారి విషయంలో ఇది కేవలం తాత్విక ఆకర్షణేనా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఈ పుస్తకంలో ఆ వివరాలు లేకపోయినా మనం ఒకటి గమనించాలి. మన దగ్గరున్న సమాచారం నొక్కి చెప్పేదేమిటంటే ఆయన్ను ప్రధానంగా ఆకర్షించినవి ప్రేమ, సమానత్వం మరియు రక్షణ వంటి ఆలోచనలు. ఒక్క క్షణం ఆలోచించండి. కుల వ్యవస్థ యొక్క కఠినమైన నియమాలతో ఉన్న ఒక వ్యక్తికి అందరూ సమానమే అనే భావన. అవును, ఆ భావన ఎంత విప్లవాత్మకంగా అనిపించుంటుంది. ఆయన అప్పటికే అడుగుతున్న ప్రశ్నలకు ఈ భావనలు సమాధానాలుగా దొరికిందవచ్చు. కాబట్టి ఇది కేవలం ఒక కొత్త మతంలా కాకుండా తన అన్వేషణకు సరిపోయే ఒక కొత్త తాత్విక చట్రంలా ఆయనకు కనిపించింది. అంటే తన సమస్యలకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారన్నమాట. ఈ పుస్తకంలో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం, ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించడమనేది లోతైన ప్రతిబింబం మరియు వ్యక్తిగత నమ్మకం ఫలితంగా జరిగిందని.
ఏ ఒత్తిడి వల్ల కాదని కూడా స్పష్టంగా ఉంది. ఈ వాక్యం ఎందుకంత ముఖ్యమంటావు? ఆ వ్యక్తిగత నమ్మకం అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఆయనను ఒక బాధితుడుగా కాకుండా తన మార్గాన్ని తానే ఎంచుకున్న ఒక నాయకుడిగా చూపిస్తుంది. ఆయన తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వివిధ మార్గాలను పరిశీలించి చివరికి తనకు సంతృప్తినిచ్చిన మార్గాన్ని కనుగొన్నాడు. ఇది ఆయనను ఒక నిష్క్రియాత్మక గ్రహీతగా కాకుండా ఒక చురుకైన అన్వేషకుడిగా చిత్రీకరిస్తుంది. అందుకే ఇది ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఉంటుంది. ఊహించినట్లుగానే ఆయన నిర్ణయం అంత సులభం కాలేదు. మతం మారిన తర్వాత ఆయన తన కుటుంబం, సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొన్నారు. మనం వ్యతిరేకత అని తేలిగ్గా అంటున్నాం. అసలా వ్యతిరేకత ఎలా ఉండేది? కేవలం మాటలతోనా? ఆ పుస్తకంలో నిర్దిష్టమైన ఉదాహరణలు లేకపోయినా విమర్శలు, ఒంటరితనం మరియు కొన్నిసార్లు బెదిరింపులు వంటి పదాలు వాడారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబం వెలివేయడమంటే కేవలం ఇంటి నుండి బయటకు పంపడం కాదు. శుభకార్యాలకు పిలవరు, కష్టంలో ఆదుకోరు. సమాజం నుండి వెలివేయడమంటే ఊరి బావిలో నీళ్లు కూడా ముట్టుకొనివ్వరు, మీతో ఎవరూ వ్యాపారం చేయరు. అది ఒక రకమైన జీవచ్ఛవంలా బతకడం. ఇన్ని కష్టాలు ఎదురైనా ఆయన తన విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారంటే ఆయన నమ్మకం ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిస్థాపకత ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. నిజమే. అంతటి పట్టుదల ఉన్న వ్యక్తి తన నమ్మకాన్ని తనలోనే ఉంచుకోలేదు కదా. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఆయన దాన్ని ఇతరులకు పంచడానికి కూడా ప్రయత్నించారు. అవును, తన స్వగ్రామమైన రాఘవాపురం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో క్రైస్తవ బోధనలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. అవును. ఇక్కడే ఆయన ప్రయాణం వ్యక్తిగత స్థాయి నుండి సామాజిక స్థాయికి మారుతుంది. ఆయన కేవలం మతం మారిన వ్యక్తిగా మిగిలిపోలేదు. ఆయన ఒక సమాజ నిర్మాతగా, ఒక నాయకుడుగా అవతరించారు. క్రీస్తవ సంఘాలను స్థాపించడంలో సహాయపడ్డారంటే ఆయనలో కేవలం భక్తి మాత్రమే కాదు, సంస్థాగత నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది. అవును. నైతిక సంస్కరణ, విద్య, క్రమశిక్షణ వంటి విషయాలను ప్రోత్సహించారంటే ఆయన కేవలం మతపరమైన మార్పునే కాదు, ఒక సంపూర్ణ సామాజిక పరివర్తనను ఆశించారు. కరెక్ట్. ఇది ఆసక్తికరంగా ఉంది. తనను తాను మార్చుకోవడమే కాకుండా తన సమాజాన్ని కూడా బాగుచెయ్యాలని అనుకున్నారు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా చూసేవారు? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది? రచయిత ప్రకారం ఆయన వినయశీలి, నిష్కపటి మరియు భక్తిపరుడైన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ లక్షణాలు ఆయన ప్రభావానికి చాలా దోహదపడి ఉండాలి. ఎందుకంటే ప్రజలు కేవలం మాటలను నమ్మరు, మనిషిని చూసి నమ్ముతారు. ఆయన జీవన విధానం, ఆయన నిరాడంబరత, ఆయన బలమైన నైతిక విలువలు ఆయన సందేశానికి బలాన్ని చేకూర్చి ఉంటాయి. ఒక వ్యక్తి చెప్పేదానికి, చేసేదానికి మధ్య తేడా లేనప్పుడు వారి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. వెంకయ్యగారి విషయంలో అదే జరిగుండవచ్చు. మరి ఈటన్నిట్నీ కలిపి చూస్తే ఆయన వారసత్వం ఏమిటి? ఈ పుస్తకం ఆయనను తొలితరం తెలుగు క్రైస్తవ మార్గదర్శకులలో ఒకరిగా పరిచయం చేస్తోంది. ఆయన చారిత్రక ప్రాముఖ్యత ఏమిటంటారు? ఆయన చారిత్రక ప్రాముఖ్యత ఆయన ఒక స్థానిక మార్గదర్శకుడు కావడంలోనే ఉంది. ఆయన కథ ఒక విదేశీ మిషనరీది కాదు, ఈ మట్టిలో పుట్టిన మనిషి కథ. తన సమాజంలోనే ఉంటూ, తన ప్రజల మధ్యనే వారి భాషలోనే మాట్లాడుతూ మార్పును తీసుకొచ్చాడు. ఇది చాలా ముఖ్యం. అవును, ఇది ఆయన సమాజంలోని వారికి చాలా సులభంగా కనెక్ట్ అయ్యేలా చేసి ఉంటుంది. మార్పు అనేది ఎక్కడినుంచో దిగుమతి అయ్యేది కాదు, అది అట్టడుగు స్థాయి నుండి కూడా మొలకెత్తుతుందని ఆయన జీవితం ఒక ఉదాహరణ. వ్యక్తిగత విశ్వాసం ఒక పెద్ద సామాజిక ఉద్యమానికి ఎలా నాంది పలుకుతుందో ఆయన జీవితం చూపిస్తోంది. ఆయన జీవిత చరమాంకం గురించి కూడా కొన్ని వివరాలున్నాయి. వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన తన సేవను కొనసాగించారని, విశ్వాసుల మధ్య చాలా గౌరవించబడ్డారని సమాచారం చెప్తోంది. అవును, ఆయన మరణం ప్రశాంతంగా, గౌరవప్రదంగా జరిగిందని పేర్కొండాం. ఒక దృఢమైన నమ్మకంతో గడిపిన జీవితానికి సరైన ముగింపులా అనిపిస్తోంది. జీవితంలో ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఆయన తన నమ్మకంలోనే శాంతిని పొందారు. ఇది ఆయన జీవిత ప్రయాణ యొక్క పరిపూర్ణతను సూచిస్తుంది. మొత్తానికి సమాధానాల కోసం సాగిన ఒక అంతర్గత అన్వేషణ, ఒక సనాతన నేపథ్యం నుండి కొత్త విశ్వాస సమాజానికి మార్గదర్శకుడిగా మారిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఒక వ్యక్తి యొక్క అంతర్గత సంఘర్షణ ఒక పెద్ద సామాజిక మార్పుకు ఎలా పునాది వేస్తుందో చెప్పడానికి పాగోలు వెంకయ్యగారి జీవితం ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తిరిగి తీసుకొస్తుంది.
సమాజాలను, సంస్థలను తీర్చిదిద్దడంలో వ్యక్తిగత నమ్మకం యొక్క శక్తి ఎంతటిది. ఆయన కథ ఈ శక్తిని హైలైట్ చేస్తుంది. ఇది నన్ను ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న ఇతర పేర్ల గురించి ఆలోచింపజేస్తుంది. ఆ జాబితాలో పురుషోత్తం చౌధరి, దాస్ అంతర్వేది ఇలా ఎందరో ఉన్నారు. బహుశా ప్రతి ఒక్కరి వెనక ఇలాంటి శక్తివంతమైన వ్యక్తిగత పరివర్తన కథ ఉండుండవచ్చు. మంచి పాయింట్. మనం ఒక వ్యక్తి కథను మాత్రమే చూశాం, కానీ అది ఒక తరానికి ప్రతీక కావచ్చు. వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణాలు పెద్ద చారిత్రక ఉద్యమాలతో కలిసినప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి ఆలోచించమని ఇది మనల్ని ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం తరతరాలపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మన శ్రోతలు ఆలోచించడానికి ఇది ఒక మంచి ముగింపు ఆలోచన.